సంద్రమే ఎరుపెక్కిన కథ. Who's going to start? Devara is an action drama. దేవర రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ మూవీగా దేవర బజ్ క్రియేట్ చేసుకుంటోంది. RRR తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న మూవీ కావటంతో అందరి కాన్సంట్రేషన్ దేవర పైనే ఉంది. రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. లేటెస్ట్ గా సందీప్ వంగ రంగంలోకి దిగి దేవర టీం పై ప్రశ్నల వర్షం కురిపించాడు. యంగ్ టైగర్ దేవర 1 రిలీజ్ కి ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అదరగొడుతోంది. ట్రైలర్ కూడా విడుదల కాకుండా 1 మిలియన్ ప్రీ సేల్స్ ని సాధించిన తొలి ఇండియన్ మూవీగా దేవర చరిత్ర సృష్టించింది. మరోవైపు అమెరికాలో అత్యంత వేగంగా 15,000, 20,000, 30,000, 35,000 టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఇక బ్రిటన్ లో ఇప్పటికే లిమిటెడ్ బుకింగ్స్ ఓపెన్ అవగా అక్కడ కూడా అత్యంత వేగంగా 10,000 టికెట్స్ అమ్ముడైపోయాయి. మరోవైపు సెప్టెంబర్ 26న అమెరికా లాస్ ఏంజల్స్ లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్లో దేవర మూవీ స్పెషల్ గా స్క్రీనింగ్ చేయనున్నారు. అక్కడ ప్రీమియర్ అవుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ దేవర 1. చెప్పుకుంటూ పోతే రిలీజ్ కి ముందే రికార్డులు తిరగరాస్తోంది దేవర. ఇక రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవడంతో మూవీ టీం ప్రమోషన్ స్టార్ట్ చేసింది. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో జూనియర్ ఎన్టీఆర్, జాన్వి, సైఫ్ అలీ ఖాన్, కురటాల శివ స్పెషల్ ఇంటరాక్షన్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. దేవర టీంతో సందీప్ వంగ ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇందులో సందీప్ అడిగిన క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చాలా భయంగా ఉంటుంది. నేను చాలా అడగాలి అనుకుంటున్నాను. ముందుగా ఎవరు స్టార్ట్ చేస్తారని సందీప్ డైలాగ్ తో ప్రోమో మొదలైంది. దేవర ఒక యాక్షన్ డ్రామా అని ఎన్టీఆర్ చెప్పాడు. టీజర్ లో హాఫ్ మూన్ ఫుల్ మూన్ గా ఎలా మారింది అన్న సందీప్ క్వశ్చన్ కి మనం చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ లాగా అంటూ కొరటాల ఆపేశాడు. అంతే చాలు అంటూ నవ్వించేశాడు ఎన్టీఆర్. వాస్తవానికి మూవీలో జాన్వి క్యారెక్టర్ రాయటం చాలా కష్టం అనిపించిందన్నాడు కొరటాల. అసలు నాకు స్టోరీలోనే పూర్తిగా చెప్పలేదని, జాన్వి అంటే మీకేమైనా లైన్ గుర్తుందా అన్నాడు సందీప్. నాకు తెలుసు ఇది మీరు అడుగుతారని, జాన్వి అనగానే అంతా నవ్వేశారు. ఇక దేవర రన్ టైం గురించి కూడా డిస్కషన్ జరిగింది. సందీప్ తీసిన యానిమల్ దాదాపు 3.5 గంటలు, దేవర 2 నిమిషాలు తక్కువ 3 గంటలు. ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ తో మీరు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎప్పుడు చంపబడతారని సందీప్ క్వశ్చన్ విని షాక్ అయ్యాడు సైఫ్. అయితే అండర్ వాటర్ లో 35 రోజుల షూటింగ్ చాలా కాంప్లికేటెడ్. షార్క్ తో ఫైట్ సీన్ పిచ్చి లేపుతుందని తారక్ అన్నాడు. ఆ ఫైట్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ జాన్వి మరింత అంచనాలు పెంచేసింది. మొత్తానికి ఇంటర్వ్యూతో దేవరపై ఉన్న సందేహాలన్నీ తీరిపోయి ప్రేక్షకులు మళ్లీ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి అడుగు పెట్టేలా ఉన్నారు. అంతే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.